అండ్ అదే ఫ్రెండ్స్ అసలు నేను గెలుస్తున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు అయితే స్నేక్ అండ్ ల్యాడర్స్ గేమ్ ఆడిపోతున్నాం. ఈసారి అయితే గెలుపు మందే. ఒక 3 గేమ్ల నుంచి గెలుపు మందే అన్నారు, పాపం వాళ్ళు ఓడిపోతున్నారు. ఈ రోజు సో నాదైతే ఇల్లు అనమాట. నాది బ్లూ. ఫస్ట్ బ్లూ ఆడాలి కాబట్టి బెట్ ఏం లేదు కదా. బెట్ నాది ఎంత? 20 రూపీస్ బెట్ అంట. ఆల్రెడీ 2 ఆటలు అయితే నేను గెలిచినాను. ఈ రోజు ఇంకా డబ్బులు అయితే ఇలా. ఈ రోజు ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ నేనైతే వేస్తాను అనమాట. వెయ్యి అనమాట. తేజ ఇప్పుడే వచ్చింది అనమాట. 4 and 5 లో పెట్టావా? 1 2 3 4 5 ఇచ్చినట్టు నాకు లాడర్ వచ్చింది. చిన్నగా 2 1 2 కానీ నన్ను 5 1 2 3 4 5 నేను 6 1 2 3 4 5 6 మనం గెలుస్తామంటారా? నేను ఈసారి గెలుపు. 6 1 2 3 4 5 6 6 1 2 3 4 5 6 నేను దాన్ని ఎత్తుకొని పోవాలి నువ్వు. 2 1 2 6 వేస్తున్నాను. 1 2 3 4 5 6 నేనన్నా 2 6 5 1 2 3 4 5 ఓ బగని బాగోదని 6 6 6 వేస్తున్నాను. 1 2 3 4 5 6 మనం 6 కొట్టే 6 మ్యాక్స్ ఎన్ని ఓవర్కమ్ చేసే 6 1 2 3 4 5 6 అయ్యో ఒకటి వచ్చిందంటే పావు చూస్తూ అన్న నాకు నచ్చింది. వెళ్తున్నది. నూరే కాయ అన్న కూర్చుంది మనం మర్చిపోతా. ఏడా ఉంది 5 1 2 కాయ కదా పాము వాటిని కూడా ఫార్మింగ్ వేసింది. అమ్మగానే 2 దానికి ఆకిలి గుండాడు. 1 2 అయ్యో నేను 4 ఉండరా గందరగోళం తెలియచేది. 1 2 3 4 ఏడు కదా 4 1 2 3 4 నిచ్చిన కట్ పెట్టుకున్నాడు ఎత్తుకుని ఇది పని పుడుకు కూడా ఇచ్చిన 3 నిచ్చిన వచ్చేసింది మ్యాక్సీకి. ఓ 93కి వెళ్ళిపోయింది. ఏం కదా దానికి మళ్ళీ కిందకు వస్తుంది. 5 1 2 3 మనం నిదానంగా ఎక్కుతాం స్టెప్ బై స్టెప్. 6 6 ఏనా ఇంకా నేను ఫిక్స్ 1 2 3 4 5 6 మ్యాక్సీ 6 వేస్తే పాము అయ్యి. వెరీ గుడ్. 1 2 3 4 5 6 నువ్వు అన్ని కాయలు తొలిచ్చేయి. నాకు అప్పుడు మళ్ళీ రాకపోతే మామూలు తెచ్చిపెట్టి 5 1 2 3 4 5 99 లో పోయి పాము మింగింది తుస్సాని మళ్ళీ కిందకు వచ్చింది. ప్రేక్షకులారా ఈసారి వేస్తాను ఖచ్చితంగా పాము మింగదు. మింగుతుంది. 3 1 లేదు కానీ 1 2 3 కానీ నువ్వే ఏంద్రీ కాయలు తుస్సాలు ఉన్నాయా? అతుక్కునే కాయలు తెచ్చుకోవాలి. 1 3 1 2 3 అయ్యో ఈ పాము ఏమవుతుంది. 5 ఉండు పట్టు 1 2 3 4 5 నిచ్చిన 6 అంతే 5 పడింది. ఎంత పడిందా? 5 అమ్మ 6 అమ్మ 5 6 పడిందా? ఓల్ మర్చిపోయి 5 కానీ 6 1 2 3 4 5 6 నేను ఒకటే కరెక్ట్ గా ఆడతాను. ఎక్కువ ఆడుతున్నాను. జపాన్ నుంచి లెక్కలు లేసు కాబట్టి నువ్వు అటు పక్క పోవాలా? 1 2 3 అమ్మయ్యా ఈ పిల్ల పాము అదేడా ఈ ఒకటి గానం పడేదంటే పిల్ల పాము మింగేస్తుంది. 2 1 ఓ అంత కర్రీ చేసి పెట్టబాక చిన్నగా పెట్టేవే. 1 2 3 4 5 ఇప్పుడు ఇంకో కొత్త మంత్రం వేస్తా. 1 పడాలి దేవుడా. అయ్యో 6 పడింది. నీకు అన్ని 6 లో 1 2 3 4 5 6
ఆయన ఈ గేమ్ లో కూడా గెలిచేట్టుకున్నాడు. ఒకరు గెలిస్తే చాలు కదా, అదే కదా మళ్ళీ అంతమంది ఎప్పుడు కడిగే వాళ్ళ తుస్సు ఏడాన్ని నా ఎత్తుకొని పెట్టుకుంటుంది. ఒకసారి పైకి వెళ్ళిపోయా అమ్మ నేను చుంగలు పోయినా అంటాను. అయ్యో మనం మెంగవలేదు. 5 వేసుకో 5 6 మనం 6 ఏడా 1 పెట్టు బేటా 5 తప్పించుకే పిల్లపాం కదా 6 వేసుకుంటే పెద్ద పాము మింగేస్తుంది. 6 పడకుండా 5 పడాలా? లేదు 6 పడాలా? 6 అయితే పడదు. కరిపాము కానీ తప్పించుకేసాము. ఇప్పుడు పడాల్సింది మనకి. ఇప్పుడు పెద్ద మంత్రం వేయాలి ఇది. 6 ఓ బొమ్మ బొమ్మ జిగేలు రాని 6 పడాలా? 2 3 4 5 6 ఇంత అన్యాయమా? కావాలని పడింది ఎట్లా ఆడకొస్తే ఎవరికైనా పడుతుంది. ఆ పాము మింగొస్తుంది ఖచ్చితంగా. ఏమట తొక్కది 1 2 3 4 ఎక్కువ ఉండేది. పులుగు 6 1 2 3 4 5 6 ఏమో గెలిచేస్తాను నేను ఫీలింగ్ లో ఉన్నాడు. మంత్రం ఫలించలా గెలాక్సీ పోతా ఉంది ముందుకి. ముందు పోతుంది ఆ నుంచి వస్తుంది. కానీ ఇది ఎప్పుడు అయ్యేది ఈ ఎక్కనో మెంగనో 6 ఈసారి 6 పడిందంటే జాన్ జటక్ హామ్ ఫటక్ 5 ఏడ 5 మళ్ళీ ఒక గండం ఉన్నది కదా రబ్బో. అంటే ఇక నాకు 2 పడాలనా? నాకు 2 లేదే. 3 1 2 3 4 అమ్మా ఏడ 1 పడిపోతుందో. 1 3 మ్యాచ్లు విజయం నేనే. మళ్ళీ 100 ఎంత మోసమో చూడండి.